ఇవాళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీ క్వాలిటీస్ మీకు ఇష్టమా? అవకాశం లభిస్తే మీతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? మీ ఫ్యూచర్ పార్ట్నర్లో ఉండాలని అనుకుంటున్న క్వాలిటీస్ మీలో ఉన్నాయా? ఐ మీన్, మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకుంటారా? మీ లైఫ్కి బాస్ అయ్యే అర్హత మీకుందా? ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి ఈ ప్రశ్నల్ని. ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఎస్ అయితే మీరు లైఫ్లో అనుకున్నవి ఖచ్చితంగా సాధిస్తారు. నో అయితే ఒక్కసారి మీతో మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. వాటన్నిటికీ మించి మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మన లైఫ్ని ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే మనలోని భయాలు పోతాయి, ఎలా ఉంటే నెగటివిటీని దూరం చేసుకోవచ్చు వంటి విషయాలను డూ ఎపిక్ షిట్ లో రచయిత అంకుర్ వారికు చెప్పిన కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం రండి. లెట్స్ డూ ఇట్. Your parents are first humans, then parents. We cannot choose our parents. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాము అన్నది చిన్నతనంలో మన మీద ఎక్కువ ప్రభావం చూపించే విషయం. ఇది అందరూ అంగీకరించాల్సిందే. అయితే ఇది కొందరికి మంచి చేస్తే ఇంకొందరికి ట్రాజడీగా మిగిలిపోతుంది. పేరెంట్స్ అనేవారు సూపర్ హ్యూమన్స్ కారు. లైఫ్లో ఎదురయ్యే సమస్యలను వాళ్ళు ఎలాగైనా సాల్వ్ చేస్తారు అని అనుకోకండి. ఈ పాటికి ఆ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. వారు కూడా మనుషులే. వాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తారు. చాలా సార్లు టాక్సిక్ గా ప్రవర్తించుంటారు. చాలా మంది ఆ ట్రాజడీని మోస్తూ కర్మరా బాబు అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే బాధపడకుండా బోల్డ్ గా ఉండాలి. బోల్డ్ క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి. పరిస్థితుల నుంచి హీల్ అవ్వాలి. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి. ఆ బోల్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? బోల్డ్ డెసిషన్ తీసుకోవడం అనేది మీకున్న ఆప్షన్ కాదు. అది మీ నెసెసిటీ. మీ గ్రోత్ కి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. హోల్డింగ్ ఎ గ్రడ్జ్ అగైన్స్ సమ్వన్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థింక్ ఆఫ్ ఆల్ ద వేస్టెడ్ టైమ్ స్పెంట్ బీయింగ్ మ్యాడ్ ఎట్ సమ్వన్. ఎవరైనా మీ మనసును ముక్కలు చేశారా? మిమ్మల్ని చాలా బాధ పెట్టారా? మీ ప్రశాంతతను దెబ్బతీశారా? అలాంటి వారిపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీదైనా మనం గ్రడ్జ్ పెంచుకుంటే వాళ్ళు కూడా చేయని పెద్ద హాని మనకి మనం చేసుకుంటున్నట్టు అవుతుంది. మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నట్టు అవుతుంది. వాళ్ళు ఒక్కసారే మనల్ని హర్ట్ చేశారు, కానీ దాన్ని ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకుంటూ మనల్ని మనం వందల వేల సార్లు బాధ పెట్టుకుంటున్నాం. ఇదెంతవరకు కరెక్టే? ఆలోచించండి. మరి మనల్ని బాధ పెట్టిన వారిని అలాగే వదిలేయాలా అని అడుగుతారా? అవును, వదిలేయాలి. అది మనకి మనం చేసుకునే మంచి పని. మనం ప్రశాంతంగా ఉండటమే మనకి ముఖ్యం. నో వన్ ఈజ్ యూజ్లెస్. ఎవ్రీవన్ నోస్ సంథింగ్ యూ డోంట్. ఇతరులను జడ్జ్ చేసే అలవాటు మీకుంటే వెంటనే మానుకోవడం మంచిది. లైఫ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడూ కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. వాడికి ఏమీ రాదు అనుకుంటే ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏమీ నేర్చుకోలేం. మనం మన డోర్స్ ని క్లోజ్ చేస్తున్నట్టు అవుతుంది. ఎవ్రీవన్ హ్యాస్ స్టోరీస్. ఆ స్టోరీలో మీకు తెలియని, మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. లైఫ్ అనేది ఒక్కోసారి ఒక్క విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. నాకంతా తెలుసు, నాకన్నా తోపు ఎవ్వడు లేడిక్కడ అనుకుని ఈగోను పెంచుకుంటే మీకే నష్టం. అలా కాకుండా నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్న మైండ్ సెట్ తో ఉంటే ప్రపంచంలో మీకంటూ గుర్తింపు లభిస్తుంది. రన్ అవే ఫ్రమ్ దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు రన్ అవే ఫ్రమ్ దెమ్సెల్వ్స్. మన లైఫ్లో నెగిటివిటీకి సన్ అండ్ ప్లూటోకి మధ్య ఉన్న దూరం ఉండాలి. నెగిటివిటీతో ఒరిగేదేమీ లేదు. నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టాలి. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వారికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే వారిని వారు సెట్ చేసుకోకుండా సమస్యల నుంచి దూరంగా పరిగెడుతున్నారో అలాంటి వారితో మనకి చాలా ప్రమాదం. కర్మ అనుకుని పరిస్థితులను ఫేట్ కి వదిలేసేవారు మన లైఫ్ లో ఉండకూడదు. ఏ పరిస్థితి ఎదురైనా నేను ఎదుర్కొంటాను, విజయం సాధిస్తాను అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కల ఉండాలి. అప్పుడు ఆ మైండ్ సెట్ మనకు కూడా వస్తుంది, మనకి యూజ్ అవుతుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా అవ్వాలి? మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటే మనం డెవలప్ అవ్వచ్చు వంటి టాపిక్స్ పై ఇప్పటికే మన ఛానల్లో వీడియోలు ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ప్లేలిస్ట్ ని కూడా చూసేయండి. మీకు ఉపయోగపడే చాలా టిప్స్ అందులో ఉంటాయి. రెస్పెక్ట్ డజంట్ కమ్ ఫ్రమ్ టైటిల్, ఇట్ కమ్స్ ఫ్రమ్ కాండక్ట్. రెస్పెక్ట్ సంపాదించుకోవాలంటే CEO, ఫౌండర్, లీడర్, మేనేజర్, సీనియర్ అవ్వాలని అనుకుంటే మాత్రం పొరబడినట్టే. మరీ ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంటే మనకి రెస్పెక్ట్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. రెస్పెక్ట్ అనేది మీ దగ్గర ఉన్న డబ్బు పైనో స్టేటస్ పైనో ఆధారపడి ఉండదు. మీరే ఆలోచించండి. మీ ముందు నుంచి ఏదైనా లగ్జరీ కారు వెళ్తుంటే అబ్బా కారు ఎంత బాగుంది అని అనుకుంటారు. కానీ దాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గురించి ఒక్కసారైనా ఆలోచిస్తారా? లేదు కదా. రెస్పెక్ట్ అనేది మీరు చేసే పనులు, మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. దానికోసం మంచి స్టేటస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంత డబ్బున్నా ఒక్క పెద్ద తప్పు చేస్తే చాలు, సామ్రాజ్యాలు కూలిపోతాయి, గౌరవం పడిపోతుంది. కానీ సాధారణ జీవితాన్ని సాగిస్తూ ఒక్క చిన్న మంచి పని చేయండి. మీ నుంచి సాయం తీసుకున్న వారు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు.
యువర్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ దోస్ హు ఆర్ ట్రూలీ హ్యాపీ ఫర్ యూ వెన్ యూ సక్సీడ్. మన టఫ్ టైమ్స్లో మన పక్కనుండేవారే నిజమైన స్నేహితులు అని అంటూ ఉంటారు. కానీ అది నిజమైన స్నేహం అని ఎప్పుడు తెలుస్తుందంటే ఎదుటి వ్యక్తి మన సక్సెస్ ని చూసి జలస్ ఫీల్ అవ్వకుండా ఉన్నప్పుడని రచయిత అంటున్నారు. మన సక్సెస్ ని కూడా వాళ్ళ సక్సెస్ గా భావించి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అని చెబుతున్నారు. ఇలాంటి స్నేహితులు కనిపించడం చాలా అరుదు. మన సక్సెస్ ని చూసి చాలా మంది సంతోషంగా ఉండరు. ఇంకొందరు మన గురించి ప్రైవేట్ గా గాసిప్ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన స్నేహం మనకి లభిస్తే బాగుండు అని మనం అనుకుంటాం కదా. మరి అలాంటి స్నేహం మనం కూడా ఇవ్వచ్చు కదా. మనమేం చేస్తామో అదే తిరిగి వస్తుందంటారు. స్వచ్ఛమైన మనసుతో ఉండి ఎదుటి వ్యక్తికి సాయం చేసి వారి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటే గొప్పవాళ్ళం అవుతాము. యువర్ కైండ్నెస్ మైట్ కాజ్ యూ పెయిన్, బీ కైండ్ ఎనీవే. నిజమే, మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. కానీ మనం చేసింది మనకు తిరిగి రావాలని అనుకోకూడదు. అప్పుడు అది ట్రాన్సాక్షన్ అవుతుంది, కానీ మంచి చేసినట్టు అవ్వదు. అదే విధంగా ఒక్కోసారి మన కైండ్నెస్ ని సరిగ్గా రెసిప్రొకేట్ చెయ్యరు. కొందరు మన కైండ్నెస్ తో ఫీలింగ్స్ తో ఆడుకుంటారు. చాలా మంది పట్టించుకోకపోవచ్చు. అలా అని మనల్ని మనం మార్చుకోవాలా? అస్సలు మార్చుకోవద్దు. కైండ్నెస్ ఈజ్ ఆల్వేస్ ద రైట్ థింగ్స్ టు డూ. మీరు మంచివారన్న విషయాన్ని వాళ్ళు వీళ్ళు చెప్పి మీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మనసుకు అసలు విషయం తెలుసు. మీరు ప్రశాంతంగా నిద్రపోతారు, జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు. హూ యూ డిసైడ్ టు స్పెండ్ యువర్ లైఫ్ విత్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్స్ యూ విల్ మేక్. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. మన లైఫ్లో రిలేషన్స్ అనేవి మనల్ని అప్లిఫ్ట్ చేసే విధంగా ఉండాలి. మనం ఎంచుకుంటున్న లైఫ్ పార్ట్నర్ డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గానైనా మన లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తారు. మన ఫ్రీ టైం, మన పని, మన ఫైనాన్స్ తో పాటు జీవితంలో మనకి అతి ముఖ్యమైన సంతోషం కూడా వారితోనే ముడిపడి ఉంటుంది. మరి అలాంటి వారిని ఎంచుకునేటప్పుడు హడావిడి పడితే ఎలా? ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలంటే బాధ కలిగించే కొన్ని విషయాల్లో ఇది ఒకటి. ఈ ఒక్క డెసిషన్ తో మీ లైఫ్ మారిపోతుంది. ప్రతిరోజు ఉదయం మీరు సంతోషంగా నిద్రలేస్తారా, లేక మళ్ళీ తెల్లారిందా అని బాధపడతారా అనేది ఈ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ లైఫ్ లో ముందుకు వెళతారా, లేక ఫిజికల్ గా మెంటల్ గా వీక్ అవుతారా అనేది ఈ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఏ నిర్ణయం తీసుకున్నా లాంగ్ టర్మ్ ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి. We don't have to agree with each other as long as we understand each other. ఏ రిలేషన్ కూడా పెర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ రిలేషన్స్ గురించి వెతికితే టైం వేస్ట్ చేస్తున్నట్టే. అదే విధంగా ఒక మంచి రిలేషన్ అంటే ప్రతి విషయంలోనూ ఇద్దరూ ఒక్కటే పేజ్లో ఉండాలన్న రూల్ లేదు. మనం చేసేది ఎదుటి వ్యక్తికి నచ్చకపోవచ్చు, ఎదుటి వ్యక్తి చేసేది మనకు నచ్చకపోవచ్చు. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బిగ్గర్ పిక్చర్ చూడాలి. అసలు రిలేషన్లోకి ఎందుకు వెళ్ళాము అన్న ప్రశ్నకు సమాధానం ఇంటాక్ట్ గా ఉంటే ఎన్ని విభేదాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. డిఫరెన్సెస్ కి వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్న నిజమైన మనిషిని మనం ప్రేమిస్తున్నట్టు అవుతుంది. అండ్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు మిస్కమ్యూనికేషన్. ఏ రిలేషన్ అయినా ఫెయిల్ అవుతోందంటే దానికి ప్రధాన కారణాల్లో ఒకటి మిస్కమ్యూనికేషన్. మీరే సెల్ఫ్ బుక్ అయినా చదవండి, ఎంతమందినైనా కన్సల్ట్ అవ్వండి, అందరూ చెప్పేది అదే. కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పెరిగితే రిలేషన్ అంత బలహీనపడుతున్నట్టు అర్థం. నిజంగా మనకు కావాల్సింది అదేనా? దారం తెగిపోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుందని అంటారు. దారం తెగిపోయేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఈగోని కాస్త పక్కన పెట్టి నా అనుకునే వారితో మనమే ముందు మాట్లాడితే ఏమవుతుంది? ఎవరిపైనైనా మీరు కోపంగా ఉన్నారా? వారితో కూర్చుని సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. ఎవరిపైనైనా అసంతృప్తిగా ఉన్నారా? వారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాటల ద్వారా చెప్పొచ్చు కదా. అన్నిటికీ మించి మీతో మీరు కోపంగా ఉన్నారా? మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా? కూర్చుని మీ మనసుతో మీరు మాట్లాడుకోవచ్చు కదా. భయపడకండి, మనసుతో మాట్లాడండి, జరిగిపోయిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ క్షణం నుంచి లైఫ్ ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన వాటిని గమనిస్తే అవన్నీ ఇండివిజువల్ కి సంబంధించినవే. అవన్నీ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కి సంబంధించినవే. మీ మైండ్ సెట్ ని మార్చుకోవడానికి హెల్ప్ చేసేవే. అవన్నీ మీ లైఫ్ కి పీస్ ని ఇచ్చేందుకు ఉపయోగపడేవే. అవన్నీ మంచి క్వాలిటీలను డెవలప్ చేసుకునేందుకు ఫౌండేషన్స్ వేస్తాయి. ఫ్రెష్ అండ్ ఫ్లెక్సిబుల్ మైండ్ తో అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం రూపొందించిన ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.